89వ ప్రశ్న, నిజమైన తత్వ పరిజ్ఞానం తెలుసుకున్నవారు ఏ విధంగా ఉంటారు? అంటే నిజమైన తత్వాన్ని, అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని, కృష్ణ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో లేదా అట్లీస్ట్ తెలుసుకున్నవారు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. అయితే దీని యొక్క సమాధానం, ఎవడు సర్వజీవులను ఆధ్యాత్మిక విస్ఫులింగాలు కాను, అంటే ఆత్మస్వరూపాలుగా, భగవంతుని యొక్క సొత్తుగా, ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాళ్ళుగా ఎవరైతే చూస్తారో, మరి ఇక్కడ సర్వజీవులు అంటే 84 లక్షల జీవరాశులు, పక్షులు, క్రిమికీటకాలు, వారి యొక్క మనస్తత్వాలు, ఇవన్నీ కూడా, అంటే పక్షులు 9 లక్షల టైప్స్, 9 లక్షల పక్షులు మనం చూడలేము. కానీ మరి ఏ విధంగా మనం 84 లక్షల జీవరాశులు అనుకోవాలంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలు, ఇప్పుడు మనుషులు 4 లక్షలు, అంటే పొట్టు పొడుగు అలా కాకుండా ఒక విషయాన్ని ఎవరైతే ఆలోచిస్తారో ఒకరు ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకొక రకంగా ఆలోచిస్తారు. అలా 4 లక్షల రకాలు ఉన్నారనమాట. ఆ విధంగా 84 లక్షల సర్వజీవులు అంటే 84 లక్షల జీవరాశులు. సో వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక విస్ఫులింగాలుగా చూస్తారు, భగవంతుడి యొక్క సొత్తుగా చూస్తారనమాట. అలా చూడకపోతే నిజంగా తత్వాన్ని అర్థం చేసుకోనట్లే. నెక్స్ట్ వచ్చేసి, భగవంతునితో గుణైక్యం కలవారుగను, అంటే తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి భగవంతునితో గుణైక్యం కలవారుగను, ఆ జీవరాశులన్నీ కూడా భగవంతునిలో నుంచి వచ్చినాయి అనేసి ఎవరైతే అనుకుంటారో, ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారో, గుణైక్యం అంటే భగవంతుడి యొక్క లక్షణాలు, ఆ లక్షణాలని జీవుల్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ ప్రతి ఒక్కరిని చూసినప్పుడు భగవంతుడే కనిపిస్తాడు, భగవంతుడి గుణాలే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా తప్పుగా ఏది చూడ్డు అన్నమాట. అలాంటి చూడండి, అటువంటి వ్యక్తి నిజమైన తత్వ పరిజ్ఞానం తెలుసుకున్నవాడు అవుతాడనమాట. అలాంటి వానికి మోహం కానీ శోకం కానీ ఎలా ఉంటాయి? సో భగవంతుడు అంటే జ్ఞానం, భగవంతుడు అంటేనే వెలుగులో ఉన్నప్పుడు మనం అజ్ఞానానికి తావులేదు. మోహం కానీ శోకం కానీ అజ్ఞానం. సో భగవంతుడు వచ్చేసి వెలుగు. మరి భగవంతుడిని చూస్తున్నప్పుడు ఈ మోహానికి శోకానికి కానీ స్థానం అనేది లేదనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి ఈరోజు ప్రశ్న 90వదండి. ఆధ్యాత్మిక స్థితిని సరిగ్గా ఎవరు గ్రహించగలరు? అలాగే దీని వివరణ మరియు ఉదాహరణ. మరి ఆధ్యాత్మిక స్థితి అంటే ముందు భౌతిక స్థితి అంటే ఏంటని అర్థం చేసుకుంటే దానికి ఆపోజిటే ఆధ్యాత్మిక స్థితి. అయితే భౌతిక స్థితి అంటే ఈ శరీరం, అలాగే ఈ పాంచభౌతిక ఇంద్రియాలు, పాంచభౌతిక శరీరం, ఈ రెండు శాశ్వతమని అనుకోవడం, ఆ ఇంద్రియాలని మన స్వార్థం కోసం వాడడం, మన ఆలోచన పరంగా అంటే ఇప్పుడు మనసుకి ఫీలింగ్, థింకింగ్, విల్లింగ్, ఈ 3 కూడా లక్షణాలు అనమాట. ఈ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, అలాగే ఈ విల్లింగ్స్ కావాలనుకోవడం, థింకింగ్ ఆలోచించడం, ఫీల్ అవ్వడం, మంచికి ఫీల్ అవుతాం, చెడుకి కూడా ఫీల్ అవుతాం. వీటిల్లో మన స్వార్థం ఉంటే, మన ఇంద్రియాలని సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి మనం అవన్నీ చేస్తే వాటిల్ని భౌతికమైన స్థితి అంటారనమాట. దీనికి విరుద్ధంగా ఉండి వాటిల్లో మన ఫీలింగ్స్లో, ఎమోషన్స్లో, విల్లింగ్స్లో, అలాగే మనం ఈ శరీరాన్ని సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ గుణాల ప్రభావానికి లోను కాకుండా సత్వగుణాన్ని మనం సరిగ్గా మెయింటైన్ చేస్తూ, అలాగే రజోగుణం, అందులో ఆ రజోగుణంలో ఏ కార్యక్రమాలు చేయాలి, అలాగే తమో గుణంలో ఏం చేయాలి, ఈ గుణాల ప్రభావం తెలుసుకుని మన కర్మల్లో కనుక కృష్ణ చైతన్యం లేదా కృష్ణ అంటేనే కృష్ణ చైతన్యం, ఒకసారి కృష్ణ అని మనం తెచ్చుకున్నామంటే ఆటోమేటిక్గా పని కృష్ణ చైతన్యం అయిపోతుంది. ఏ విధంగా అయితే ఒక పెద్ద బాండీలో భగవంతుడికి ఒక పెద్ద బాండీలో ఒకైనా స్వీట్ కానీ ఏదైనా హాట్ ఒక ఐటెం చేస్తే అది మనం మొత్తం కృష్ణుడికి అర్పించకపోయినప్పటికీ కొంచెం కొద్దిపాటి స్వామికి అర్పించి అందులో ఒక్క మెతుకు ఇందులో వేస్తే సరిపోతుంది, అది కృష్ణ ప్రసాదంగా మారిపోతుంది. అదేవిధంగా మన ఆలోచనలు, మన కర్మలు, వీటన్నిటిలో కూడా కృష్ణని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుని ఇది కృష్ణుడి కోసం చేస్తున్నాను అని ఒక ఆలోచన కనుక మనం మెయింటైన్ చేయగలిగితే దానిని ఆధ్యాత్మిక స్థితి అంటారు. మరి ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైతే ఉన్నారని ఎలా గ్రహిస్తాము? అసలు ఎవరు గ్రహిస్తారు? దీనికి వివరణ కానీ ఉదాహరణ ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్న ఇక్కడ. దీని యొక్క సమాధానం వచ్చేసి,
ఉత్తమ మరియు మధ్యమాధికారులు మనం ముందు ప్రశ్నల్లో తెలుసుకున్నామండి. ఉత్తమాధికారి అంటే ఎవరు, అలాగే మధ్యమాధికారి. ఉత్తమాధికారి అంటే సర్వం కృష్ణుడినే చూస్తారు, పూర్తి కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఇంకా కృష్ణుడికి అన్యంగా ఏది దేనిని భావించడు. అది కర్మ అయినప్పటికీ, వస్తువు అయినప్పటికీ, మనిషి అయినప్పటికీ ప్రతి ఒక్క అణువులో కృష్ణుడిని చూస్తారు. ఒకవేళ ఆ కార్యం పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి కానీ తనను అవమానించినప్పటికీ అందులో కూడా కృష్ణ హస్తాన్ని చూస్తారు. కృష్ణ హ్యాండ్ ఉంది అక్కడ, వెనకాల ఆయన ప్రమేయం ఉంది, కృష్ణ ప్రమేయం. కాబట్టి ఇది నాకు కృష్ణ ఇచ్చిన అనుగ్రహమే అని భావిస్తూ తన యొక్క జీవితాన్ని పూర్తి కృష్ణ చైతన్యంతో జీవిస్తాడనమాట. ఆయన ఉత్తమాధికారి. మరి మధ్యమాధికారి వచ్చేసి ఈయన కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈయన కూడా భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అలా 4 రకాల భక్తుల మధ్య డిఫరెన్స్ని గమనిస్తూ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటూ తన యొక్క జీవితాన్ని కృష్ణ చైతన్యంలో గడుపుతూ తన జీవనం సాగిస్తారనమాట. వీళ్ళు మధ్యమాధికారులు. ఈ 2 స్థితుల్లో ఖచ్చితంగా ఉండాలి. మేబీ ఉత్తమాధికారిలోనైనా మనం ఉండాలి, లేదా మధ్యమాధికారి లిస్టులోనైనా మనం ఉండాలి. వీరిద్దరు తప్ప మరి ఇంకెవ్వరు కూడా, ఇంకా వాళ్ళు కనిష్టాధికారి కింద వస్తారనమాట. మరెవ్వరూ కూడా జీవుని ఆధ్యాత్మిక స్థితిని సరిగ్గా గ్రహించలేరు. ఈ రెండిట్లో కనుక మనం ఉండగలిగితే ఎవరిని తప్పుపట్టం. వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ లెవెల్లో ఉన్నారు వాళ్ళు, మనం వీళ్ళతో ఎలా మెలగాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా అనమాట. అగ్ని కణాలు అగ్నితో గుణసామ్యం కలిగి ఉన్నట్లే జీవులు పరమపురుషునితో గుణైక్యం కలిగి ఉంటారు. అగ్నికణం అంటే నిప్పురవ్వ. అది అగ్నితో పోలిస్తే గుణాల లక్షణం ప్రకారం సేమ్గా ఉంది, లక్షణం ప్రకారం ఓకే. కానీ అలాగే జీవులు కూడా, అంటే అలాగే అంశాలు, భగవంతుని యొక్క అంశాలు కూడా పరమపురుషునితో లక్షణాలతో సేమే ఉన్నారు. 2 ఒకటే, భగవంతుని లక్షణాలే దీనికి కూడా ఉన్నాయి. కానీ పరిమాణం సైజు బట్టి చూస్తే అగ్ని కణాలు అగ్ని కాలేవు. ఒక పెద్ద అగ్ని, ఒక మంట, దానిలో వస్తున్న అగ్నికణంతో ఏ విధంగా సమానం అవుతుంది? అగ్నికణం ఏ విధంగా మంటతో సమానం ఎలా అవుతుంది? అది కాలేదు. ఎందుచేతనంటే అగ్నికణాలలో గల వేడిమి అగ్నిలో ఉండే వేడిమితో సమానం కాదు. అగ్నికణం అంటే నిప్పురవ్వ, అది మండుతున్న పెద్ద దావాగ్నితో ఏ విధంగా సమానం అవుతుంది? సమానం కాదు. దీని పరిమాణం వేరు, దీని పరిమాణం వేరు. ఇది అందుకనే జీవుడు అణువు అంటారు, అలాగే భగవంతుడు విభువు అంటారు. అందుకే సముద్రంతో భగవంతుడిని పోలుస్తూ ఉంటారు. సముద్రం అంతా భగవంతుడైతే అందులో ఉన్న చిన్న కణమే జీవుడు అనమాట. అలా పోలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మహాభక్తుడైన భాగవతుడు అంటే భాగవత ధర్మాన్ని తన యొక్క జీవిత గమ్యంగా కృష్ణుడే సర్వంగా భావించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళని మహాభక్తుడు అంటారు. అయితే మహాభాగవతుడు ఐక్యాన్ని చూస్తాడంటే అతడు పరమపురుషుని శక్తిని చూస్తాడన్నమాట. శక్తికి శక్తిమంతునికి భేదం లేదు కాబట్టి ఐక్యభావం కనిపిస్తుంది. అంటే భగవంతుడిలో సమానంగా చూసుకుంటాడనమాట. ఎందుకంటే శక్తి భగవంతుడి, మనం జీవులు వచ్చి తటస్థ శక్తి, ఆయనకి మనకి భేదం లేదు. ఏ విధంగా? లక్షణంతో, గుణంతో పోలిస్తే భేదం లేదు. ఆ విషయాన్ని తను చూస్తాడు. నేను భగవంతుడికి అన్యం కాదు, ఆయనలో నేను ఉన్నాను, ఆయన నాలో ఉన్నారు. ఈ 2 భావాలు ఆయన కలిగి ఉంటాడు మహాభాగవతుడు. వెలుతురును వేడిమిని విశ్లేషించి చూస్తే, ఆ 2 డిఫరెన్స్ కనుక చూస్తే అవి అగ్ని కంటే భిన్నమైనవే. అయినా అవి లేకపోతే అగ్ని అనే పదానికి అర్థం లేదు. యాక్చువల్గా ఈ వెలుతురు అంటే వెలుగు, ఈ వెలుగు కానీ వేడిమి అంటే దాన్ని ఏమంటారు, వేడి తగులుతుంది కదండి, సెగ. ఈ 2 కూడా అగ్ని నుంచే వస్తున్నాయి. ఈ 2 ఏమీ వాటితో చూస్తే సమానమే, అందులో నుంచే వస్తున్నాయి. ఇవేం సపరేట్గా వచ్చినవి కావు. ఈ 2 కూడా భిన్నమైనవి కాదు, ఆపోజిట్ కాదు. ఎందుకంటే అగ్ని లేకపోతే ఈ 2 లేవు కాబట్టి. అగ్ని అనే పదానికి అర్థమే లేదు ఈ 2 కనుక లేకపోతే. అగ్ని లేకపోతే ఈ 2 ఉండవు కాబట్టి. సమన్వయ దృష్టితో 2 సమానమైన దృష్టితో చూస్తే వేడిమి వెలుతురు అగ్ని వల్లే
అగ్ని అనేవన్నీ సమానమైనవే. ఈ మూడు దృష్టితో చూస్తే మనం మూడు సమానమే. అలాగే మనము జీవుల్ని భగవంతుడి దృష్టితో ఆలోచిస్తే అందరూ భగవంతుల్లోనే ఉన్నారు. కానీ సైజులో భగవంతుడు విభువు ఎలా అంటే సృష్టి మొత్తం ఆవహించి ఉన్నాడు. కానీ జీవుడు తన ఒక ఆత్మ, తన పరిధిలోనే తను ఉంటాడు. ఇంద్రియాలు పరిమితంగా ఉంటాయి, శరీరం పరిమితంగా ఉంటుంది, ఆలోచనలు పరిమితంగా ఉంటాయి, చేసే కర్మలు పరిమితంగా ఉంటాయి. కానీ భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన ప్రతి ఒక్క జీవరాశులది ఈ మూడు లిస్ట్ అంతా తెలుసు. ఎందుకంటే భగవంతుడు అంతా వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టి ఆయన విభువుతో పోలుస్తారు. కానీ ఆత్మ అణువుతో పోలుస్తారు. గుణం పట్టి చూస్తే వీరిద్దరు సమానమే. లక్షణాలు ఆయనకున్నవే మనకి ఉన్నాయి అన్నమాట. కానీ మనకున్నవి ఆయనకి లేవు, ఆయనకున్న లక్షణాలు మనకున్నాయి అన్నమాట. హరే కృష్ణ. 81వ ప్రశ్న, స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాలు సర్వమానవాళిని ఏమి చూడాలని చెప్తున్నాయి? స్వయం వ్యక్తములైన గ్రంథాలు అంటే, శాస్త్ర గ్రంథాలు అంటే స్వయంగా భగవంతుడి చేత మనకు అందించబడినవి. వాటిల్ని స్వయంగా వ్యక్తములైన గ్రంథాలు అంటారనమాట. దానికి ఉదాహరణ భగవద్గీత స్వయంగా కృష్ణుడి చేత వ్యక్తమైన గ్రంథం అనమాట. దీని యొక్క సమాధానం, స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల దృష్టిని అనుసరించి వాటి దృష్టితో చూస్తే మానవుడు సర్వజీవులలో ఏకత్వాన్ని చూడాలని ఏకత్వమనుపశ్యతః అనే సంస్కృత పదాలు సూచిస్తున్నాయి. యాక్చువల్గా మనం భగవంతుడిలో ప్రతి ఒక్క జీవరాశుల్లో మనం దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో భగవంతుడు కనిపించడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులే కనిపిస్తాయి. వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని అంచనాని కొలతలు వేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తిలో మనం కొలతను వేస్తూ ఉంటాం అన్నమాట. అలా మనం చేయకూడదు. ప్రతి ఒక్క జీవరాశిలో కృష్ణుడినే చూడాలి, మనం పాజిటివ్నెస్నే చూడాలి. అప్పుడు మనకి రిఫ్లెక్షన్ కూడా అదే తగులుతుంది. యాక్షన్ మనం ఆ విధంగా కనుక యాక్ట్ చేయగలిగితే మనకి రియాక్షన్ కూడా భగవంతుడే కనిపిస్తాడు. అలా కాకుండా మనం వేరేలా చూడకూడదు అనమాట. ఏకత్వాన్నే చూడాలి, కృష్ణుడినే చూడాలి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, సర్వసంపూర్ణ తత్వమైన భగవానుడు. సర్వసంపూర్ణ తత్వం అంటే భగవంతుని ఒక తత్వం కూడా అంటారు. భగవంతుడి యొక్క జ్ఞానమే తత్వం అన్నమాట. సర్వసంపూర్ణము అంటే మనకు కనిపించిందే కాదు, కనిపించేది మొత్తం సర్వం అన్నమాట. ఈ సర్వసంపూర్ణ తత్వమైన భగవానుడు తాలూకా అంటే ఆయనకి సంబంధించిన వ్యక్తిగత తేజోరూపాలలో, వ్యక్తిగత తేజోరూపాలంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. నేను ఒక ఆత్మని అని. ఈ తేజోరూపాలలో ఎంత శాతంలో సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధి గుణాలు కనిపిస్తాయి అంటే భగవంతుడి లక్షణాలు ఈ వ్యక్తిగత తేజోరూపాలలో ఎంత శాతం కనిపిస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న అండి. అలాగే వాటి గుణాలు ఎంత పరిమాణంలో ఉంటాయి, అవన్నీ కూడా అణువులే, అవి ఎంత శాతంలో ఉంటాయి, ఆ గుణాలు ఎంత పరిమాణం ఎంత సైజులో ఉంటాయి అని అడుగుతున్నారు ఇక్కడ. అలాగే దీనికి ఉదాహరణ ఏమైనా ఉందా? దీని యొక్క సమాధానం, సర్వసంపూర్ణ తత్వమైన భగవానుడు తాలూకా వ్యక్తిగత తేజోరూపాలలో 80% ఉంటుంది. 80%లో కంప్లీట్ భగవంతుడి యొక్క లక్షణాలు 80%లో ఉన్నాయి మనకి. ఆ సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధి గుణాలు కనిపిస్తాయి. కానీ అవి పరిమాణంలో పరమ పురుషునితో సమానాలు కావు. 80%లో ఉన్నప్పటికీ భగవంతుడితో మాత్రం సమానం కాదనమాట. జీవుడు పరమతత్వం యొక్క సూక్ష్మాంశం సూక్ష్మం, చాలా తక్కువ కనిపించదు. ఆ కణాలన్నీ కూడా భగవంతుడిగా కనిపిస్తాయి, ప్రతి ఒక్కరు కనిపించవు. సో ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మ అంశ, మనందరం కూడా భగవంతుని యొక్క సూక్ష్మ అంశం అన్నమాట. మనం తటస్థ శక్తి జీవులు. అలాగే సూక్ష్మాంశ మాత్రమే అవ్వడం వల్ల అతని యందు ఆ గుణాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయండి. ఎందుకంటే మనం సూక్ష్మాంశ కదా. మనం ఒక చిన్న గిన్నెలో ఎంతని స్టోర్ చేసి పెట్టుకుంటాము. చిన్న పాత్ర, పెద్ద బాండీలో చాలా ఎక్కువ స్టోర్ చేస్తాం. కానీ చిన్న గిన్నెలో దాని యొక్క పరిమాణం బట్టి అంతే స్టోర్ చేయడం జరుగుతుంది. అలాగే సూక్ష్మాంశ కాబట్టి గుణాలు కూడా తక్కువలో ఉంటాయి అన్నమాట. భగవంతుడి గుణాలు ఉన్నప్పటికీ తక్కువగా ఉంటాయి. అయితే ఆ పెద్ద బాండీలో ఉన్న పదార్థము ఈ చిన్న గిన్నెలో ఉన్న పదార్థం రెండూ ఒకటే. దీని టేస్టు దాని టేస్టు రెండూ ఒకటే. కానీ అది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. అలాగే దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారండి ప్రభుపాల్ గారు.
దీనికి ఉపమానం ఉదాహరణ ఏంటంటే, ఒక సముద్ర జలబిందువులో ఉండే ఉప్పదన పరిమాణం మహాసముద్రంలోని ఉప్పదన పరిమాణంతో ఎప్పటికీ సమానం కావు. అయితే పరిమాణం సైజు, ఇక్కడ సైజు చెప్తున్నారండి. సముద్ర జలబిందువులో ఉప్పదనం, దాంట్లో ఉండే ఉప్పదనము, దీంట్లో ఉండే చిన్న నీటి బొట్టులో ఉండే ఉప్పదనం రెండు పరిమాణంలో చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అది పెద్దది, సముద్రం చాలా పెద్దది. నీటి బొట్టు మనం అరచేతిలో వేసేసుకుంటాం. దీని సైజు సముద్రం సైజు ఒకటే అంటే ఎలా సరిపోతుంది? సో ఉప్పదనాన్ని చూస్తే సమానం, అంటే పరిమాణంలో చూస్తే, సైజులో చూస్తే సమానం కావు. కానీ రసాయనిక నిర్మాణాన్ని బట్టి చూస్తే, అంటే దాని యొక్క లక్షణాన్ని కనుక చూస్తే, నిర్మాణాన్ని చూస్తే, ఆ సముద్రంలో ఉప్పదనం, బిందువులో ఉప్పదనం గుణంలో సమానం. టేస్ట్ చూస్తే అందులో ఉన్నది ఒకటే, ఇందులో ఉన్న ఉప్పు, రెండిట్లో ఉప్పు ఉంది, టేస్ట్ ఒకేలా ఉంది, కానీ సైజులో డిఫరెన్స్ ఉందన్నమాట. అలాగే భగవంతుడితో మనం ఎప్పుడు సమానం కాలేము. భగవంతుడు సమానం అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అలాంటి వాదనలు మనం వింటే మనం మాయలో పడిపోతాం, అజ్ఞానంలో పడిపోతాం, కర్మలు పోగైపోతాయి అన్నమాట. 23వ ప్రశ్న, ఏకత్వం అంటే ఏమిటి, అలాగే దీని గురించి వివరణ. మనం ముందు ప్రశ్నలో 91, 92 ప్రశ్నల్లో మనం ఈ ఏకత్వం గురించి కొంతవరకు అర్థం చేసుకున్నామండి. అంటే సర్వశాస్త్రాలు కూడా మానవాళిని ఏ విధంగా చూడమంటున్నాయి అంటే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఏకత్వం చూడాలని చెబుతున్నాయి అని మనం తెలుసుకున్నాం. అంటే ఏకత్వం అంటే ఇక్కడ పరమ పురుషుడు భగవంతుణ్ణి చూడాలి అందరిలో. అయితే దీని యొక్క పూర్తి వివరణ ఈ ప్రశ్న ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని యొక్క సమాధానం వచ్చేసి, ఏకత్వం అంటే జీవుడు సర్వ విషయాలలోనూ పరమ పురుషునితో సమానుడని అర్థం కాదు. అంటే శంకరతత్వం చెప్తుంది పరమాత్మ జీవుడు ఇద్దరు ఒకటే అని మాయావాదులు చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోకూడదు. ఎప్పుడు కూడా జీవుడు పరమ పురుషునితో, భగవంతుడితో సమానం కాలేడు. జీవుడు అణువు, భగవంతుడు విభువు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి, కానీ విశాల దృష్టితో, మనము విశాల దృష్టి అంటే ఇప్పుడు మనం కుటుంబ సభ్యులే తీసుకోండి, ఆ కుటుంబ పరంగానే ఆలోచిస్తాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా అయితే మన కంటికి అంతా కనిపిస్తుందో, ఆ చూసే ప్రతి ఒక్కరిని కూడా మనం విశాల దృష్టితో చూడాలి. ఎలా అంటే, ఉదాహరణకి కుటుంబ సభ్యులనే తీసుకోండి, కుటుంబ సభ్యులందరి ప్రయోజనం కూడా ఒక్కటే అవుతుంది. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒక్కటే ఉంటాయి, వాళ్ళ ప్రయోజనం అంతా ఒక్కటే అవుతుంది. అదేవిధంగా అనేకులు భిన్న మనుషులతో కూడి ఉన్న, అంటే భిన్న రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ ఒక జాతి ప్రయోజనం ఒక్కటే అవుతుంది. ఒక జాతి మొత్తం కూడా ప్రయోజనం ఒక్కటే అవుతుంది. వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక ప్రయోజనం కోసమే చేస్తారనమాట. అదేవిధంగా సర్వ సృష్టి యొక్క లక్ష్యం ఒక్కటే అని మాత్రం ఇది సూచిస్తుంది. ఈ ఏకత్వం అంటే సర్వ సృష్టికి లక్ష్యం ఎవరు? భగవంతుడే అనమాట. ఈ విషయాన్ని మనం ఈ ప్రశ్న ద్వారా అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి, జీవులందరూ కూడా పరతత్వపు అంటే పరమాత్మ భగవంతుడు అనమాట, భగవంతుని కుటుంబంలోని సభ్యులే. విశాల దృష్టితో మనం ఎప్పుడైతే చూస్తామో, అందరిలో పరమాత్మను ఎప్పుడైతే చూస్తామో, వీళ్ళందరూ కూడా భగవంతుని అంశలే కదా, వీళ్ళందరూ కూడా భగవంతుని నుంచి వచ్చారు కదా అనే దృష్టిలో మనము ఖచ్చితంగా ఆ దృష్టితో ఆలోచించడం మొదలు పెడతాము. ఏ విధంగా అయితే పరమ పురుషుని దృష్టి, ఆయన కుటుంబ సభ్యుల దృష్టి భిన్నాలు కావు. ఏ విధంగా అయితే జాతి, కుటుంబం యొక్క దృష్టి ఏ విధంగా అయితే వేరు కావో, ఇక్కడ భగవంతుని దృష్టి, అలాగే ఆయన కుటుంబంలో వసుదైక కుటుంబం అయితే వీళ్ళ దృష్టి కూడా వేరు కావన్నమాట, ఒక్కటే కదా. నెక్స్ట్, ప్రతి జీవుడు పరమ పురుషుని కుమారుడే. ప్రతి ఒక్క జీవరాశి కూడా భగవంతుని యొక్క సంతానమేనండి. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత 7వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పబడినట్లు, పక్షులు, సర్పాలు, చీమలు, జలచరులు, వృక్షాలు మొదలైనవి విశ్వంలోని జీవులన్నీ కూడా పరమపురుషుని తటస్థ శక్తి నుండి ఉద్భవించినవే. మనకి భగవంతుని యొక్క 3 శక్తులు తెలుసు: బహిరంగ శక్తి, అంతరంగ శక్తి,
నెక్స్ట్ తటస్థ శక్తి అనమాట. ఆంతరంగిక శక్తి వచ్చి శ్రీమతి రాధారాణి, బహిరంగ శక్తి వచ్చేసి దుర్గాదేవి, తటస్థ శక్తి వచ్చేసి జీవులు అనమాట. జీవులంటే అందరూ వస్తారు, ఓన్లీ మానవులే కాదు, 84 లక్షల జీవరాశులందరూ కూడా వస్తారనమాట. కాబట్టి అవన్నీ పరమపురుషుని కుటుంబానికి చెందినవే. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తి నుంచి ఉద్భవించినవి అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజనాల మధ్యన సంఘర్షణ లేదు. భౌతికమైన జీవితంలో సంఘర్షణలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోజనం కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం కావాలి. కానీ ఆధ్యాత్మిక జీవితంకి వచ్చేసేపటికి ఒకటే ప్రయోజనం, ఒకటే లాభం, ఒకటే లక్ష్యం. అది శ్రీకృష్ణుని చేరుకోవాలి, శ్రీకృష్ణుడి దగ్గరే ఉండాలి, ఆయనకి సేవ చేయాలి. ఇదే దృష్టితో ఆధ్యాత్మిక జీవితం ఉంటుందన్నమాట. హరే కృష్ణ. 44వ ప్రశ్న, జీవాత్మలు దేనికోసం ఉద్దేశించబడ్డాయి? జీవాత్మలు అంటే మానవులని మాత్రం కాదు, అన్ని జీవరాశులు, 84 లక్షల జీవరాశులు మొత్తం. అందులో పక్షులు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, జలచరాలు ఉండొచ్చు, మానవులు ఉండొచ్చు, ఎవరైనా సరే, కదిలేవి కదలనివి అన్నీ కూడా అసలు దేనికోసం ఉద్దేశించబడ్డాయి అనేది ఇక్కడ ప్రశ్న. దీని యొక్క సమాధానం, జీవాత్మలు ఆనందానుభవానికి ఉద్దేశించబడ్డాయి. ఆనందం కోసమే వీరి యొక్క ఉద్దేశం అన్నమాట. వేదాంత సూత్రం 1.1.12లో ఆనందయోభ్యాసాత్ అని చెప్పినట్లుగా స్వతసిద్ధంగా అంటే సహజంగా, సహజంగా అంటే వారి యొక్క లక్షణమే అది. భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆయన యొక్క సహజంగా ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటారనమాట. అదే లక్షణం తన యొక్క అంశాలైన జీవులకు కూడా అదే లక్షణం. అతని అంశాలైన జీవులు శాశ్వతమైన ఆనందానుభూతికే ఉద్దేశించబడ్డారు. నిజమైన అంటే టెంపరీ కూడా కాదు, పర్మనెంట్, ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవం చెందడం కోసమే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకే భౌతిక పంజరం అంటేనే బంధించబడడం. అలాంటిది భౌతిక ప్రకృతిలో ఇంద్రియాలు, శరీరం, వీటన్నిటి చేత మనం బంధించబడిన జీవులు ఎల్లప్పుడూ ఆనందానుభవాన్ని అన్వేషిస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిందే వారి యొక్క లక్షణం ఆనందం. అలాగే వాళ్ళు వెతికేది కూడా ఆనందమే, అన్వేషించేది కూడా ఆనందమే. కానీ వాళ్ళు వెతికేది ఆనందం అని, వాళ్ళ లక్ష్యం ఆనందం అనే విషయాన్ని తెలియట్లేదు వాళ్ళకి. ఆ మార్గాన్ని వాళ్ళు తప్పు మార్గంలో అన్వేషిస్తున్నారు. అంటే బాధ కలిగింది, ఏదైనా సినిమా చూస్తే బాధ పోతుందేమో అనుకుంటాం. ఎవరైనా ఇష్టమైన వారితో మాట్లాడితే ఆనందం వస్తుంది, ఆ దుఃఖాన్ని నివారిస్తామని అనుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే భగవంతుడికి, కృష్ణాకి కనెక్ట్ అయి ఉంటామో, మన యొక్క మూలం భగవంతుడు అనమాట. ఆ మూలాన్ని మనం వెతికినప్పుడు నిజంగా మనకి ఆనందం అనేది వస్తుంది. సో జీవాత్మల యొక్క ఉద్దేశం వచ్చేసి ఆనందానుభూతి పొందడం కోసమే ఉన్నాయన్నమాట. హరే కృష్ణ. 95వ ప్రశ్న, ఆధ్యాత్మిక లోకంలో ఈ గుణాల స్పర్శ ఉంటుందా? అంటే మనం భౌతిక జగత్తులో గుణాల గురించి మనకి బాగా తెలుసు, అవే గుణాల ప్రభావం ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే మనకి ఆధ్యాత్మిక లోకం అంటే ఏంటి, అక్కడ ఎవరు ఉంటారు, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందు ప్రశ్నలో తెలుసుకున్నాం. అక్కడ ఎప్పుడు నిత్యం ఆనందమే ఉంటుంది, అది కూడా పర్మనెంట్ ఆనందం. అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఆ ఆనందాన్ని మనం అనుభవించడమే మన యొక్క ఉద్దేశం, జీవాత్మల యొక్క ఉద్దేశం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఆధ్యాత్మిక లోకం గురించి. మరి ఆ లోకంలో ఈ భౌతిక జగత్తులో ఉండే గుణాల స్పర్శ ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. అలాగే ఉత్తమమైన బెస్ట్ ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అంటే, మనం ఆధ్యాత్మిక స్థితి అంటే భగవంతుణ్ణి మనం సెంటర్ పెట్టుకోవడమే. అంటే కృష్ణాన్ని మనం భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాము. లేదంటే కీర్తనం ఎప్పుడు కూడా పాడడం, అలాగే చదవడం ద్వారా, ఆధ్యాత్మిక గ్రంథాలు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా, అలాగే శ్రవణం చేయడం, ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికంగా మనం ఉంటాము. కానీ ఇక్కడ ఉత్తమమైనది అనేది ప్రశ్న. దీని యొక్క సమాధానం, ఈ భౌతిక ప్రపంచం మాత్రమే కాక పరమపురుషుడు అసంఖ్యాకులైన తన అనుచరులతో నిత్యానందం అనుభవించే ఆధ్యాత్మిక లోకం కూడా ఉంది. అంటే భౌతిక ప్రపంచంలోనే లేరు స్వామి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు ఆయన. ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉన్నారు. అక్కడ ఎలా ఉన్నారంటే
లెక్కలేనన్ని, ఒక్కలు కాదండి అసంఖ్యాకులైన, అంటే సంఖ్య అంటే ఒక అంకె ఉంటుంది, కానీ అసంఖ్య అంటే లెక్కలేనంత మంది అనుచరులతో ఆయన ఎప్పుడూ కూడా నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు. ఆధ్యాత్మిక లోకం అంటే అలా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ వర్ణన అంటే, అసలు ఎందుకు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి? ఈ భౌతిక జగత్తులో ఇక్కడ వచ్చేసి సుఖము దుఃఖం రెండు ఉంటాయి, ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఒక సమయం దుఃఖంగా ఉంటే ఇంకొక సమయం సుఖంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. భౌతిక జగత్తులోనే కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేం, ఆనందం వచ్చినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ కష్టం వచ్చిందా అది తట్టుకోలేక బాధపడుతూ ఉంటాం. ఈ బాధే ఉండదు ఆధ్యాత్మిక లోకంలో, అందుకే అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ లోకంలో భౌతిక గుణాల స్పర్శ ఏమాత్రం ఉండదు. సో దీనికి ఆధ్యాత్మిక లోకంలో గుణాల స్పర్శ ఉంటుందా అంటే ఉండదు అని ఇక్కడ క్లియర్గా చెప్పేశారు. అందుచేత దానిని నిర్గుణావస్థ అంటారు. నిర్గుణ అంటే గుణాల ప్రభావం ఉంటుంది, గుణావస్థ అంటే. నిర్గుణ అంటే అవస్థ ఉండదు, గుణాల ప్రభావం ఉండదు అని. సో దానికి పేరు నిర్గుణావస్థ. నిర్గుణావస్థ అనుభవ విషయంలో అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎప్పుడు సంఘర్షణ ఉండదు. అక్కడ గుణాల ప్రభావం ఉండదు కాబట్టి అక్కడ గొడవలు సంఘర్షణలు ఏమీ ఉండవు అన్నమాట. అక్కడ అంతా ఒకటే ప్రయోజనం. మనం అది కూడా తెలుసుకున్నాం ముందు ప్రశ్నలో. ఒకటే ప్రయోజనంతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, ఒక జాతి కానీ ఒక కుటుంబం కానీ ఏదైనప్పటికీ. అలాగే పరమపురుషుడు జీవుడు ప్రతి ఒక్కరు కూడా సకల జీవరాశులు కూడా ఒక భగవంతుని యొక్క అంశలే. సో వీళ్ళందరి యొక్క ప్రయోజనం కూడా ఒక్కటే అయి ఉండాలి అనే విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ నిర్గుణావస్థ అనేది భగవంతుడు నిర్గుణావస్థ అనుభవ విషయంలో ఎప్పుడు సంఘర్షణ ఉండదు అనే విషయం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ విషయాలు తెలియకపోతే మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలనే కోరిక కూడా కలగదు. ఇవన్నీ మనం తెలుసుకుంటే, ప్లస్లు మైనస్లు తెలుసుకుంటే అప్పుడు మనం ఆలోచిస్తుంది మన మనసు, ఇది ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయత్నాలు చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ భక్తి మార్గాన్ని, ఈ కృష్ణ చైతన్యాన్ని మనసు ఆటోమేటిక్గా స్వీకరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని అనుభవించడానికి భోగం అనేది లోపించడం వల్ల వివిధ వ్యక్తుల మధ్య ఎప్పుడూ సంఘర్షణ కనిపిస్తూ ఉంటుంది. భోగం అంటే అనుభవించాలి అని అనుకోవడమే భోగం. ఈ సుఖాన్ని అనుభవించాలి, ఈ భోగం అనే కోరిక లోపించింది. కానీ లోపించింది అంటే ఇక్కడ భగవంతుడి అసలు ఎవరు భోక్త అనే విషయాన్ని, ఈ భోగం అనే పదానికి అసలు అర్థం ఏంటి అనే విషయం లోపించింది. కాబట్టే అందరి మధ్యన, ప్రతి వ్యక్తుల మధ్య, సమాజంలో ఈ సంఘర్షణ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉదాత్తమైనది అంటే చాలా గొప్పదనమాట, ఆధ్యాత్మికమైనది అయిన రాసక్రీడ. రాసక్రీడ గురించి ఎవ్వరు వర్ణించలేరు, దాన్ని అనుభవం ద్వారా కూడా అర్థం చేసుకోలేము. ఆ రాసక్రీడ కేంద్రమైన పరమపురుషుడే నిజమైన భోక్త. భగవంతుడితో ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండడం రాసక్రీడ. ఇది మనం శాస్త్రాల్లో చాలా క్లియర్గా చదివితే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవడమే తప్ప రాసక్రీడ గురించి వర్ణన అనేది ఎవరు చెప్పడానికి సాహసం కూడా చేయలేరన్నమాట. కాబట్టి నేను కూడా ఆ సాహసాన్ని చేయలేకపోతున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనమందరం ఆయనతో కూడి ఎలాంటి సంఘర్షణ లేకుండా శాశ్వతమైన పరమార్థముతో జీవితం గడపాలి. మనందరం కూడా ఎటువంటి గొడవలు లేకుండా శాశ్వతమైన, టెంపరీ వాటికే గొడవలు వస్తున్నాయి ఈ భౌతిక జగత్తులో. ఎందుకంటే ఇక్కడ నేను, నాది, అహంకారం అనేది ఉంటుంది. కానీ మన అహంకారం వచ్చేసి నేను భగవంతుని అంశని, ఇది కూడా అహంకారమే, కానీ ఇది ఆధ్యాత్మికమైన అహంకారం. భౌతికమైన అహంకారం వచ్చేసి ఇంద్రియాలకు లోబడి ఉంటుంది, ఇంద్రియాలతో అనుభవిస్తాం అది. ఇది వచ్చేసి పరమాత్మ, భగవంతుని యొక్క దృష్టితో ఆలోచిస్తాం అన్నమాట. పర్మనెంట్, శాశ్వతమైన పరమార్థం. అర్థం అంటే మీనింగ్తో జీవితం గడపాలి. పరమార్థం అంటే భగవంతుడితో కలిసి మనం ఆయనే లక్ష్యంగా అనుకుని ఆ అర్థంతో జీవితం గడపాలి. ఇది ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థితి. సో మనం భగవంతుడిలో ఒకటే ఆనందాన్ని కూడా భగవంతుడితో కలిపి ఆనందించాలి. ఇది అంటే ద బెస్ట్ ఆధ్యాత్మిక స్థితి. మానవుడు సమగ్రమైన
ఈ ఐక్యానుభూతి అంటే ఇక్కడ మళ్ళీ వేరేలా అర్థం చేసుకుంటారు, భగవంతుడు ఐక్యం అయిపోవడం అని. అలా కాదు, భగవంతుడు మనతో ఉన్నాడు అనే ఫీలింగ్ ఉండడమే ఐక్యానుభూతి. అంటే మన ఆనందం కృష్ణాకి రిలేటెడ్గా ఉండాలి, కృష్ణాకి కనెక్టెడ్గా ఉండాలి. దాన్ని ఐక్యానుభూతి అంటారు. ఐక్యానుభూతిని సాధించినప్పుడు ఇక భ్రాంతికి కానీ దుఃఖానికి కానీ ఆస్కారమే ఉండదు. ఇంకా డైరెక్ట్ కృష్ణానే ఉన్నాడు మనతో అని అనుకున్నప్పుడు ఇంకా వేరే మనం దుఃఖము కానీ భ్రాంతి కానీ ఎప్పుడు వస్తుంది? మనం కృష్ణాకి దూరంగా ఉన్నాము అని అనుకున్నప్పుడే మాత్రమే దుఃఖం వస్తుంది. కృష్ణ మనకి దూరంగా ఉన్నాడా అని ఫీలింగే దుఃఖం వస్తుంది. కృష్ణ మనతోనే ఉన్నాడనే ఫీలింగ్ ఉన్నప్పుడు అసలు ఇంకా భ్రాంతి, మాయ కూడా మనల్ని అంటదనమాట. అలాగే ఈ దుఃఖాలు కూడా మనకి రావు. హరే కృష్ణ. 6వ ప్రశ్న, నాస్తిక నాగరికత దేని నుండి పుడుతుంది? ఆ నాగరికత మనకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? దీని గురించి భగవద్గీతలో ఏమని చెప్పబడింది? దీని యొక్క సమాధానం, నాస్తిక నాగరికత మాయ నుండి పుడుతుంది. మాయ అంటే అసలు నాస్తిక అంటే ఎవరైతే భగవంతుడిని విశ్వసించారో, ఆయన గుణగణాలని, ఆయన యొక్క కార్యకలాపాలని, ఆయన లీలల్ని, ఆయన నామాన్ని ఎవరైతే విశ్వసించారో వాళ్ళని నాస్తికులు అంటారు. మరి ఇటువంటి నాస్తిక నాగరికత నెగిటివ్ ఎనర్జీ మాయ నుండి పుడుతుంది. మాయ అంటే ఏదైతే కాదో అది అవును అనిపించడమే మాయ అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ. అయితే ఇలాంటి నాగరికతకు ఫలితం, రిజల్ట్ ఏమవుతుంది? దుఃఖమే వస్తుంది. ఏ విధంగా అయితే ఒక మంచి పని ఇంకో మంచి పని చేయడానికి ప్రేరణ అవుతుంది, అలాగే ఒక చెడ్డ పని ఇంకొక చెడ్డ పనికి ప్రేరణ అవుతుంది. అయితే ఇది ఇక్కడ కూడా ఈ మాయ నుండి పుడుతుంది కాబట్టి ఈ నాగరికత, దాని యొక్క ఫలితం కూడా దుఃఖమే అవుతుందన్నమాట. ఏ విధంగా అంటే ఈనాటి రాజకీయవేత్తలు తీసుకోండి, వాళ్ళు ప్రతిపాదించబడుతున్న భగవత్ రహిత అంటే భగవంతుడు లేడు అని చెప్తారనమాట. అటువంటి నాగరికత నిరంతరం కలతలతో కూడి ఉంటుంది. ఎందుకంటే అది ఏ క్షణంలోనైనా నశిస్తుంది. అది ప్రకృతి శాసనం. భగవంతుడు లేని ఏ పనైనా సరే, భగవంతుడి చైతన్యం లేకపోతే అది ఎంత పెద్ద పనైనా ఎంత చిన్న పనైనా, ఆ వ్యక్తి ఎవరైనా, ఆ పరిస్థితి ఏదైనా అది ఖచ్చితంగా నాశనానికి గురవ్వక తప్పదు. అదేవిధంగా భగవద్గీతలో కూడా ఎలా చెప్తున్నారంటే చూడండి, భగవద్గీత 7th చాప్టర్ 14th శ్లోకం, 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పబడినట్లు, పరమపురుషుని పాద పద్మాలను శరణుజొచ్చిన వారు తప్ప మరెవ్వరూ కూడా కఠినమైన ప్రకృతి శాసనాల నుండి తప్పించుకోలేరు. ఏ విధంగా అయితే మనము ఈ భౌతిక జగత్తులో ఉంటున్నప్పుడు ప్రకృతి శాసనాలను తప్పకుండా పాటించక తప్పదు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ పెట్టిన రోడ్ రూల్స్ ఫాలో అవుతాము, అలాగే ఎన్నో రూల్స్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టే ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక తప్పదు ఇక్కడ ఉన్నప్పుడు. అదేవిధంగా మనం ఈ ప్రకృతిలో జీవిస్తున్నప్పుడు ఈ శాసనాలకి ఖచ్చితంగా గురవుతారు. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే భగవంతుని పాద పద్మాలని పట్టుకోవాలన్నమాట. భగవంతుడికి, కృష్ణాకి సరెండర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకుంటారు. ఈ విధంగా మనం ఎవరైతే శరణుజొచ్చుతారో వాళ్ళు అన్ని రకాల భ్రాంతుల నుండి, ఆదుర్దాలు అంటే ఆందోళన నుండి తొలగి అంటే తప్పించుకుని వివిధ ప్రయోజనాల మధ్య వాళ్ళు ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అందులో ఏకత్వాన్ని సృష్టించదలుచుకుంటే, ఏకత్వం అంటే కృష్ణాన్ని అందులో కనుక పెట్టగలిగితే మన వ్యవహారాలలోనూ భగవంతుని భాగస్వామిని చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళు మన వ్యవహారాల్లో భాగస్వామి అంటే భగవంతుని కనుక వారు పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని భాగస్వామ్యం చేయాలన్నమాట. ఈ రకరకాల భ్రాంతుల నుండి, ఆందోళన నుండి తొలగాలి. అంతేకాకుండా వారి యొక్క ప్రయోజనాలు సఫలీకృతం అవ్వాలి అంటే మనం చేసే ప్రతి పనుల్లో కూడా, వ్యవహారాల్లో భగవంతుని భాగస్వామి చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ప్రభుపాద వారు ఇస్తున్నారండి. హరే కృష్ణ. 57వ ప్రశ్న, ప్రతి మానవుడు వారి యొక్క కార్యకలాపాలు ఎవరి ప్రీతి కొరకు నిర్వహించాలి? దీనివల్ల ఉపయోగం ఏమిటి? అంటే మానవుడు చేసే ప్రతి పని కూడా ఎవరి కోసం చేయాలి? ఎవరిని తృప్తిపరచడం కోసం చేయాలి. అలాగే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే మనం ఏ పని చేసినా ఫలితాన్ని ఆశిస్తామండి. అందుకే ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. దీని సమాధానం, మన కార్యకలాపాల ఫలితాలను ఇతర ప్రయోజనాల కోసం కాక
భగవంతుని ప్రీతి కొరకు నిర్వహించడానికే ఉపయోగించాలి. అంటే మనం చేసే ఏ పనైనా సరే అది భౌతికమైన ఆధ్యాత్మికమైన కృష్ణ కోసమే చేయాలి. అంటే భౌతికమైన పని అవ్వచ్చు, కానీ అది కృష్ణ చైతన్యంతో చేయాలి. భగవంతుని ప్రీతి నొందించడం ద్వారానే ఆత్మభూతి స్థితిని పొందగలుగుతాము. ఎప్పుడైతే మనం ఆ పని కృష్ణ కోసం చేసినప్పుడు అప్పుడు మనకి ఏ స్థితిలో ఉండగలుగుతామంటే నేను ఒక ఆత్మ అనే అనుభూతి చెందుతాం అన్నమాట. అయితే ఇక్కడ శ్రీ ఈశోపనిషత్ 7వ మంత్రంలో పేర్కొనబడ్డ ఆత్మభూత స్థితి, అలాగే భగవద్గీత 18వ అధ్యాయం 57వ శ్లోకంలో పేర్కొనబడ్డ బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత స్థితి అంటే భగవంతుడే అన్ని అనేది బ్రహ్మభూత స్థితి. నేను భగవంతుని యొక్క అంశని అని తెలుసుకోవడం, అలాగే పరమాత్మే అంటే సర్వం పరమాత్మే అనే విషయం మనం అర్థం చేసుకోవడం. అంటే స్థితి అంటే మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం అన్నమాట. ఆ యొక్క ఆలోచన మీద స్థిరంగా ఉంచుకోవడం. నేను ఆత్మని, అలాగే పరమాత్మే సర్వం, ఈ రెండు స్థితుల్లో మన మనస్సు ఉంచుకోవాలన్నమాట. ఈ స్థితి ఆ స్థితి రెండు కూడా ఒక్కటే మరియు సమానమైనవే. ఈ రెండు కూడా వేరువేరు కాదండి, రెండు ఒకటే అన్నమాట. ఏ విధంగా అంటే పరమాత్మే భగవంతుడు కాబట్టి, జీవుడు అణువాత్మ అంటే అణువు, చాలా చిన్నది అణువు అన్నమాట. విభువు అంటే ఉదాహరణకి సముద్రంలో నీటి బొట్టు అణువాత్మ. అలాగే భగవంతుడు విభు ఆత్మ, అణువాత్మ. విభు అంటే సముద్రం ఎంత ఉందో భగవంతుడు అంత సైజులో ఉన్నారు పరిమాణం. కానీ లక్షణాలు వచ్చేసి ఇద్దరికీ ఒకటే ఉంటాయి అన్నమాట. ఆయనకున్న లక్షణాలే మనకు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పరమపురుషుడు జీవుల ప్రేమ నుండి ఆనందాన్ని పొందగోరడం వల్ల పరమాత్మయే వ్యక్తిగత అణ్వాత్మలందరినీ పోషిస్తుంటాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే కిందది కూడా చదువుదామండి, అప్పుడు అర్థం అవుతుంది. ఉదాహరణ, తండ్రి తన సంతానం ద్వారా వ్యాపించి ఆనందం పొందడానికి వారిని పోషిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు జీవుల ద్వారా జీవుల్ని వ్యాపింపచేసి వారు పొందే ఆనందం బట్టి వారిని పోషిస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వారు ఎటువంటి ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటారో ఆ విధంగా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తండ్రి మీద కంప్లీట్గా మనం సరెండర్ అయినప్పుడు, అంటే పిల్లలు సరెండర్ అయినప్పుడు వారు పొందే ఆనందం బట్టి తనను పోషిస్తారు. తను భౌతికంగా ఆనందం పొందాలి అంటే భౌతికంగానే చూసుకుంటాడు. లేదు నేను ఆధ్యాత్మికంగా పొందాలి, నేను నిన్ను చేరుకోవాలి అని ఆనందాన్ని ఆ విధంగా వెతుక్కుంటే ఖచ్చితంగా ఆ విధంగానే భగవంతుడు పోషిస్తాడనమాట. ఇక్కడ సంకల్పం ఒక్కటేనండి. ఆ సంకల్పం ఏంటి అనేది అది జీవుడి యొక్క స్వతంత్రం బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సంతానం తండ్రి సంకల్పాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటే సంసార విషయాలు ఆనందమైన వాతావరణంలో సుఖంగా సాగిపోతూ ఉంటాయి. చూడండి ఏ విధంగా అయితే ఇంట్లో తండ్రి చెప్పినట్లు వింటే సంసార విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనందంగా ఉంటాయి అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగుంటుంది, చాలా సుఖంగా అలా సాఫీగా వెళ్ళిపోతుంది సంసారం. అదేవిధంగా అంటే ఇలాంటి స్థితే పరమ పురుషుడైన పరబ్రహ్మ కుటుంబంలో ఏర్పరచబడింది. పరబ్రహ్మ కుటుంబం అంటే వసుదైక కుటుంబం అండి. ఇక్కడ పదాలు డిఫరెంట్గా వాడుతున్నారు, కానీ వసుదైక కుటుంబం, పరబ్రహ్మ, పరమాత్మ, అలాగే భగవంతుడు, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పదాలే. పరమ పురుషుడు, ఇవన్నీ కూడా అంటే రకరకాల పదాలతో వాడినప్పటికీ తత్వాన్ని మళ్ళీ కృష్ణాని సెంటర్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుపాల్ వారు. కానీ ఎక్కడైనా పదాలు మనం వేరే చోట విన్నప్పుడు అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ పదాలన్నీ కూడా ప్రభుపాల్ వారు వాడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే తండ్రి సంకల్పం బట్టి ఫ్యామిలీ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. అదేవిధంగా భగవంతుడు సంకల్పం బట్టి మనం నడుచుకుంటే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ విషయం అదేనండి. సో ఇలాంటి స్థితే పరమ పురుషుడైన పరబ్రహ్మ కుటుంబం అంటే వసుదైక కుటుంబంలో కూడా ఏర్పరచబడింది. ఇక్కడ సేమ్ అండి. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. మన ఫ్యామిలీని మనం అర్థం చేసుకుంటూ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ నెమ్మదిగా వెళుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ కనుక మనం నియమాల్ని సరిగ్గా పాటించి
వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా నేను ఒక ఆత్మని, అలాగే ఈ ఆత్మ ఎవరి నుంచి వచ్చింది, నేను భగవంతుడి సంకల్పానుసారం నా జీవితం ఉండాలి అనే ఆలోచన కృష్ణ ఖచ్చితంగా కల్పిస్తారు. కానీ అక్కడ కృష్ణ చైతన్యం ఉండాలి. అలా లేకపోతే మళ్ళీ అది భౌతికంగా అవుతుంది. అది ఒక సంసారమైనా, ఒక కుటుంబమైనా, ఒక జాతైనా, ఒక సంఘమైనా, అది ఏదైనా, ఏ వర్ణమైనా, ఏ ఆశ్రమమైనా సరే. హరే కృష్ణ. 98వ ప్రశ్న, పరబ్రహ్మ సాకారుడా అలాగే నిరాకారుడా? దీని యొక్క వివరణ. పరబ్రహ్మ అంటే భగవంతుడండి. భగవంతుడు సాకారుడా అంటే రూపం ఉందా, రూపం లేనివాడా? దీని యొక్క వివరణ. దీని యొక్క సమాధానం, పరబ్రహ్మ కూడా ఇతర జీవులలాగే సాకారుడు. ఆయనకున్న లక్షణాలే మనకు ఉన్నాయి. సో భగవంతుడు సాకారుడు అయితేనే మనం కూడా సాకారులుగా కనిపిస్తుంది, మనకు కూడా ఒక రూపం అనేది కనిపిస్తుందండి. కానీ ఇక్కడ భగవంతుడు కానీ జీవులు కానీ నిరాకారులు ఎప్పుడు కారు. వాళ్ళకి రూపం లేదు, వాళ్ళకి ఉనికి లేదు అని ఎవరు చెప్పలేరు అనమాట. భగవంతుడు అంటే మరి ఎందుకు భగవంతుడు నిరాకారుడిగా కూడా ఉన్నారంటే అసలు వాస్తవమైన భగవంతుడి రూపం వచ్చేసి సాకార రూపం. ఆయనకి రూపం ఉంది. కానీ ఈ నిరాకారులు అంటే కొంతమంది మాట వినని వాళ్ళు ఉంటారు. నాకు ఆ మార్గమే కావాలి, నేను ఆ విధంగానే నిన్ను చేరుకుంటాను, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు కాబట్టి సాకార రూపమైన నిరాకార రూపమైన భగవంతుడు చూపించగలడు. ఖచ్చితంగా ఏ పాత్రైనా ఆయన పోషించగలడు. కాబట్టి నిరాకార రూపం ద్వారా వాళ్ళకి ముక్తిని ఇవ్వడానికి ఆ రూపం కూడా తీసుకుంటారనమాట. కానీ వాస్తవంగా చెప్పాలంటే భగవంతుడిది సాకారం. ఆయనకి రూపం ఉంది కాబట్టి మనకు కూడా రూపం ఉంది. అది అర్థం చేసుకోవాలి. మనకున్న లక్షణాలు భగవంతుడికి కూడా ఉన్నాయి. అంటే మనకు ఉండబట్టి ఆయనకు ఉండడం కాదు, ఆయనకు ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ముందు మనం ఆయన్ని చూడం కాబట్టి మన లక్షణాలే మనకు ముందు కనిపిస్తాయి. కాబట్టి దీన్ని బట్టైనా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, అలాంటి ముక్త పురుషులు సచ్చిదానందమయులై ఉంటారు. అంటే ఎవరైతే భగవంతుని సాకార రూపంతో చూస్తారో, అంటే ముక్త పురుషులు అంటే సచ్చిదానందమయులై ఉంటారన్నమాట. ముక్త పురుషులు వీళ్ళు ఎవరు అని చెప్పాలంటే, ఎవరికైతే శాశ్వత ఆనందం పట్ల అలాగే శాశ్వతమైన జ్ఞానం పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళు నిజంగా ముక్త పురుషులండి. ఆధ్యాత్మిక జీవితం యొక్క యథార్థ స్థితి ఇదే. ప్రతి ఒక్కరి అంటే ఆధ్యాత్మిక జీవితం యొక్క యథార్థ స్థితే కాదండి, ప్రతి ఒక్క ఉనికి, ప్రతి ఒక్క ఆత్మ యొక్క స్థితి ఇదే అన్నమాట. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన ఆనందం కావాలి, సంపూర్ణమైన జ్ఞానం. మరి ఈ ఆనందం ఎలా వస్తుందంటే సంపూర్ణమైన జ్ఞానం ఉంటేనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఆ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించగానే మానవుడు పరమపురుషుడైన శ్రీకృష్ణుని పాద పద్మాల వద్ద శరణు వేడుతారు. ఇలాంటి సచ్చిదానంద స్వరూపం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి గుర్తించి భగవంతుని యొక్క పాద పద్మాలని శరణు వేడుతారు, సరెండర్ అయిపోతారు కృష్ణకి. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు కంప్లీట్ గుణ ప్రభావం ఉండదు, అలాగే కర్మల ప్రభావం కూడా ఉండదు. అవన్నీ ఆల్రెడీ క్లీనప్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఏ విధంగా అయితే అద్దాన్ని క్లీన్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది, మన ముఖం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా గుణ ప్రభావాలు, కర్మల ప్రభావం ఈ రెండూ కూడా పోయినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారన్నమాట. నెక్స్ట్ అయితే అలాంటి భగవదానుభూతి అసంఖ్యాకాలైన జన్మల తర్వాత మరి ఇటువంటి అనుభూతి ఎప్పుడు పొందుతామంటే, అసంఖ్య అంటే లెక్క కూడా లేదండి, చెప్పలేము. ఆ లెక్క ఎంత అనేది చెప్పలేము. అసంఖ్య అంటున్నారు. అసంఖ్యాకాలైన జన్మల తర్వాత కలగడం వలన అలాంటి మహాత్ములు అరుదుగా కనిపిస్తారు. భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తారు, వేల మందిలో ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళల్లో వేల మందిలో ఒక్కరు చేరుకుంటారంట. అలా ప్రయత్నించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ వేల మందిలో నుంచి ఒక్కొక్కరిని తీయండి. తీసినప్పుడు వీళ్ళందరినీ కలిపి వీళ్ళల్లో ఒక్కరు చేరుకుంటారని భగవద్గీతలో భగవంతుడు 7th చాప్టర్లో చెప్తారనమాట. ఇక్కడ చూడండి, భగవద్గీత 7th చాప్టర్ 19th శ్లోకంలో చెప్పబడినట్లు, ఒక్కసారి అలాంటి స్థితిని పొందిన తర్వాత మనం ప్రస్తుత జీవితంలో అనుభవిస్తున్న మాయ కానీ, క్లేశాలు కానీ, జనన మరణాలకు సంబంధించిన దుఃఖాలు కానీ ఉండవు.
ఎప్పుడైతే మనం అటువంటి స్థితిని పొందుతామో అప్పుడు మనం ప్రస్తుత జన్మ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా అంటే ఈ జన్మలో కూడా మనం ఏవైతే అనుభవిస్తున్నామో అందులో కూడా కృష్ణాన్ని చూస్తాం. అది మనకి మాయగానే ఉండదు. ఒకవేళ కష్టమే రానివ్వండి, అది మనకి క్లేశంగా కూడా అనిపించదు. జనన మరణాలకు సంబంధించిన దుఃఖాలు కూడా ఉండవు. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, నా మరణం ఎలా ఉంటుంది, మరణం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా, జననం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా, ఈ గుణ ప్రభావాలకి వీటికి లోను కాకుండా ఉంటామండి. అటువంటి ఆధ్యాత్మిక స్థితిని ప్రతి ఒక్క మానవుడు పొందడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు మాత్రమే అంటే 1000 మందిలో ఒక్కరు అవుతాం. అయితే ఈ 1000 మందిలో ఒక్కరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా స్వామిని చేరుకుంటారనమాట. హరే కృష్ణ.